ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ మౌనిక ఎంకేస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కుందేలు అనారోగ్యం గురించి తెలుసుకుందాం. హేలపూడి సమీప అడవిలో ఒక కుందేలు ఉండేది. అది హుషారుగా గంటలు వేస్తూ ఆహార సంపదన అడవి అంతా కలియుగా తిరుగుతుండేదన్నమాట. ఓసారి అడవి అనుకొని ఉన్న పొలంలో అది కాళ్ళతో దుంపల కోసం మట్టిని తవ్వుతుండగా ఓ ఇత్తడి పాత్ర బయటకు వచ్చింది. దానిలోని దుంపలను పెట్టుకొని తన ఇంటికి తీసుకొని వెళ్ళింది. కాసేపటికి ఆకలి వేయడంలో పాత్రలో ఉన్న దుంపలను కుందేలు కొరికి తింది. ఎంత తిన్నా ఆ పాత్రలో ఇంకా నిండుగా దుంపలు ఉండడం గమనించి ఆశ్చర్యపోయింది. తన పూర్వీకులు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంది. అది అక్షయ పాత్ర అని గ్రహించింది. ఆకలి వేసినప్పుడు అది పాత్రలోని దుంపలు తింటూ హాయిగా ఇంట్లోనే కాలక్షేపం చేయసాగింది. కొద్ది రోజుల్లోని కుందేలు అనారోగ్యం పాలైంది. దానికి సరిగా నిద్ర కూడా పట్టడం లేదు. ఒకరోజు అది వైద్యం చేసి ఎలుగుబంటి దగ్గరకు వెళ్ళింది. వైద్యుడి వద్ద ఏ సంగతి దాచకూడదు కదా, ఇదే విషయం అంతా ఎడమరచి చెప్పిందన్నమాట. ఇదంతా నీ చేతులను చేసుకున్నదే అంది ఎలుగుబంటి. అయితే నా అనారోగ్యం బాగుపడే మార్గమే లేదా అని విచారంగా అడిగింది కుందేలు. మునుపటిలాగే శ్రమపడి నీ ఆహారాన్ని నువ్వే సంపాదించుకోవాలి. ఊరికే వచ్చిన కదలకుండా కూర్చొని తింటే అనారోగ్యం తప్పదు. తిన్నది అడగడానికి కూడా శారీరక శ్రమే ముఖ్యమైన మందు. అప్పుడే నీకు కంటి నిండా నిద్ర కూడా పడుతుంది అని చెప్పింది ఎలుగుబంటి. కుందేలుకు జ్ఞానోదయం అయింది. తనకు దొరికిన ఇత్తడి పాత్రను తిరిగి మట్టిలోనే పాతి పెట్టేసింది. మునుపటిలానే తన ఆహారాన్ని తానే స్వయంగా సంపాదించుకోవడం మొదలు పెట్టింది. కొద్ది రోజులని కుందేలు నుండి తిరిగి ఆరోగ్యంగా తయారైంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.